ఇంకా కూర్చోవాలి. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఎక్కడికక్కడ కూర్చోండి. డ్రోన్ ఆపరేటర్ ఇట్రమ్మా. డ్రోన్ ఆపరేటర్ ఇట్రా. డ్రోన్ ఆపరేటర్ ఇట్రా ఇట్రా ఇట్రా. అందరూ కూర్చోవాలి. చాలా మంది కనపడుతున్నారు. కూర్చోవాలి. స్టార్ట్ అవుతుంది. ఆ చివరిని కూడా వచ్చినట్టు కూర్చోండి. ఇంకా బస్సులు వస్తానే ఉన్నాయి. ఇంకా అక్కడ కూర్చోబెట్టండి. లాస్ట్ లో కూర్చోబెట్టండి. యూనిపార్ట్ సైడ్ నుంచి వస్తున్నా ఇంకా బస్సులు వస్తానే ఉన్నాయి. మీరు ఎక్కడికక్కడ కూర్చోండి. అక్కడ మ్యాట్ లేకపోయినా కూర్చోండి పోండి, పర్లేదు. ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ సైడ్ కూడా కూర్చోండి. మనం స్టార్ట్ చేస్తున్నాం. కూర్చోండి. హలో, అమ్మా ఇంకా ఇటు సైడ్ వస్తున్నారు. ఇంకా అక్కడ కూర్చున్నారు. యూనిపార్ట్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళందరూ ఇంకా నిలబడే ఉన్నారు. చాలా మంది క్రౌడ్ కనపడుతున్నారు. కూర్చోండి అక్కడ. ఆర్టీఓ గారు ఇక్కడ. ఆర్టీఓ గారు సాక్స్ కూడా తీసేయాల్సి ఉంటుందండి. షూ తీసిన వాళ్ళు సాక్స్ కూడా తీయాలి. సాక్స్తో రావద్దు. షూ సాక్స్ కూడా పూర్తిగా తీయాల్సి ఉంటుంది. చూడండి, కొన్ని చెప్పులు ఇక్కడ పక్కన పెట్టున్నాయి. అవి కొంచెం పక్కకి కనిపించకుండా పెట్టేసి చూడండి. ఇప్పుడు చెప్పులు పెడుతున్న వాళ్ళు కొంచెం వెనక్కి పెట్టుకోండి. మ్యూజిక్ ప్లే చేయండి ప్లీజ్. డోంట్ స్టాప్ ద మ్యూజిక్, కంటిన్యూ ద మ్యూజిక్.
Please get into the vibe. Correct your postures. Please go into meditation. Get into the trance. మా Announce చేస్తా. ఒక్క నిమిషం. కాదంటున్నారు ఎంపీ గారు వస్తారు. బాబు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పోలీస్ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు దయచేసి మధ్యన ఎక్కడ కనపడకండి, కూర్చోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, పర్లేదు, మీరు కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఎవ్వరు కూడా ఈ సైడ్ని కూడా ఇక్కడ ఎవరు కనపడకూడదు. దయచేసి కూర్చోండి. మీరు మధ్య మధ్యలో కూర్చోకండి. కూర్చోండి. ఏమ్మా 1 minute. ఎవ్వరు కూడా నిలబడకూడదు, మధ్యలో కూడా ఎవరు నిలబడకూడదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక్కరు కూడా నిలబడకూడదు. ప్రెస్ వాళ్ళు కూడా మేము ఎలా చేయం సెంటర్లో నిలబడడానికి. సైడ్కి వెళ్ళిపోయాడు, కూర్చోండి రాజుగారు. అసలు స్క్రీన్స్ రావట్లేదంట, ఒక్కసారి చూడండి అమ్మా. మీరు ఇక్కడ రాకూడదు, వెళ్ళిపోవాలా. ప్రెస్ వాళ్ళని కూడా ఆ పక్కకి వెళ్ళండి అమ్మా. సెంటర్లో ఎవరు నించోడానికి లేదు. మేము కూడా కూర్చుంటాం, అందరూ కూర్చుంటాం. మీరు ఎక్కడ దగ్గర కూర్చోండి. మీరు కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ, ఏయ్ బాబు చైతన్య, మీరు అందరు కూర్చోండి. రండి, మీరు కూడా మ్యాట్లు వేసుకుని కూర్చోండి, లేదా అక్కడక్కడ కూర్చోండి. ఎవరు నిలబడకండి. సంతోష్, మీరు కూడా కూర్చోండి. అందరూ అమ్మ మీరు కూడా కూర్చోండి, ఎవరు నిలబడకండి ప్లీజ్. మీరు కూడా నిలబడకండి అమ్మ, కూర్చోండి. ఇక్కడ కూడా ఈ సైడ్ వీళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఎవ్వరూ నిలబడడానికి లేదు. సెక్యూరిటీ ఏమైనా గన్మెన్ అయినా ఎవరైనా సరే ఎవరిని అలౌ చేయమని చెప్తున్నా. దయచేసి సహకరించండి. ఎవరిని అలౌ చేయం. ఈవెన్ బాబు మీరు కూడా, మీరు వీళ్ళెవరు, మీరు సైడ్కి వెళ్ళండి. ఆపరేటర్ అయినా సైడ్కి వెళ్ళిపోవాలా, కూర్చుండి పోవాలి. ఎక్కడున్నా అక్కడ కూర్చోవాలా. ఎవరైనా సరే ప్రెస్ వాళ్ళు కూడా కూర్చుండి పోవాలి. అయితే కుర్చీలో కూర్చోండి, లేదా కింద కూర్చోండి. ఎవరైనా సరే దయచేసి. హలో సార్, అందరూ ఎక్కడికక్కడ కూర్చోవాలి. ఇక వచ్చే వాళ్ళంతా అక్కడే ప్లేస్ కూర్చోండి. దయచేసి ఇటు యూనిపార్ట్స్ వైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూర్చుండిపోండి. Namaste Andarki. Shri Gurubhyo Namaha. Good morning everyone. A bright morning with a lot of fresh minds and energies. We all are assembled here together in this vibrant place to stretch our bodies gracefully and in a very mannerly way with the help of the beautiful and spiritual practice yoga. It is said that yogas nischati vrutta nirodha, which means yoga is the cessation of all the fluctuations of mind. As a gathering here, it is the combination of bureaucrats, state persons, industrialists and the workforce. It is very important to each category of us to calm their minds in a while amidst their hectic schedules. As a part of it, our Honorable CM, with the inspiration of our Honorable Prime Minister,
guided his force for this gathering today, where the collector Anakapalli is the backbone for this event, with a lot of support of the state persons, that is MPs and MLAs. Welcome everyone again. Andarki Swagatam. Yogandhra campaign 2025 organized by District Administration Anakapalli with coordination of Department of Ayush. So in this event, I really welcome the most inspirational lady for young women like me and many more with her excellence. Although I'm very, very young to speak about her, but thank you so much, ma'am. Srimati Vijaya Krishnan Garu, IAS, District Collector of Anakapalli, and Bandari Satyanarayan Murthy Garu, Elementary MLA Sundarapu Vijay Kumar Garu. Special mention, with a lot of patience, he had controlled ఎంతో మందిని ఇక్కడ ఇందాక నుంచి నాన్ స్టాప్ గా కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో ఇన్ దిస్ వైబ్రెంట్ డే, ఇన్ దిస్ వైబ్రెంట్ మార్నింగ్, నవ్ ఐ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద రెస్పెక్టివ్ పర్సన్స్ టు ప్లీజ్ స్టార్ట్ ది ప్రాక్టీస్. హరి ఓం. సావధాన్, అందరూ కళ్ళు మూసుకోండి. చేతులు చిన్న వేలు చూపుడు వేలు కలిపి అలా నీస్ మీద పెట్టి ఓంకారంతో ప్రారంభం అవుతుంది. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఓ చేతులందరూ నమస్కార స్థితిలో ఉంచండి. సంఘటన మంత్రం చెప్తాం, అనుసరిద్దాం. ఓం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. మనం అందరం కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, మన మనసుల్ని ఒకటిగా చేసుకుందాం. ఈ విధంగా చేసిన కారణంగా మన పూర్వీకులు తమ తమ లక్ష్యాలని చేరుకొని దేవతలుగా కీర్తించబడ్డారు. మనం కూడా అదే బాటలో నడవడానికి ప్రయత్నం చేయాలి. సంఘటన మంత్రం యొక్క భావార్థం, ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోండి. ప్రోటోకాల్ సూక్ష్మయంతో ప్రారంభమవుతుంది. మ్యాట్లు కొంచెం కార్పెట్స్ అయ్యి వెట్ తడిగా ఉన్నాయి, కొంచెం చూసుకొని మీరు బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. మ్యాట్ తడిగా ఉంది కాబట్టి అందరూ సూక్ష్మయంతో ప్రారంభమవుతుంది. ప్రారంభ స్థితి, లెగ్స్ 1/2 feet డిస్టెన్స్ పెట్టుకోండి, చేతులు శరీరం పక్కన ఉంటాయి. ప్రారంభ స్థితి, చేతులను అలా నడుము దగ్గరికి తీసుకొని రండి, కటి భాగం దగ్గరికి తీసుకొని వస్తాం. నెక్ స్ట్రెచెస్ చేస్తాం. శ్వాస తీసుకోండి, శ్వాస విడిచిపెడుతూ తలని పూర్తిగా కిందకి తీసుకొని రండి. సివియర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయొద్దు. శ్వాస తీసుకుంటూ పూర్తిగా తలని పూర్తిగా వెనక్కి తీసుకొని వెళ్ళండి. శ్వాస విడిచిపెడుతూ పూర్తిగా కిందకి.
మరలా శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి, శ్వాస విడిచిపెడుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ తలని యథాస్థితి నిటారుగా పెట్టుకుంటాం, స్ట్రైట్గా. రిలాక్స్. ఈసారి నెక్ని సైడ్కి బెండ్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ తలని కుడి పక్కకి వంచండి. శ్వాస విడిచిపెడుతూ తలని నిటారుగా, మళ్ళా శ్వాస తీసుకుంటూ తల కుడి పక్కకి, మళ్ళా నిటారుగా, అలా ఎడం పక్కకి 3 సార్లు, కుడి పక్క 3 సార్లు చేస్తాం. రిలాక్స్. ఈసారి నెక్ సైడ్కి ట్విస్ట్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ తలని కుడి పక్కకి రైట్ సైడ్ ఎలా టర్న్ చేయండి, రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులు కటి భాగం దగ్గర, నడుము దగ్గర పెట్టుకుంటాం. శ్వాస వదులుతూ నిటారుగా తల స్ట్రైట్గా, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, శ్వాస విడి స్ట్రైట్గా, శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్, శ్వాస విడిచిపెడుతూ స్ట్రైట్గా. లాస్ట్ రౌండ్ రైట్ సైడ్ ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్, వదులుతూ స్ట్రైట్గా, మళ్ళా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, శ్వాస విడిచిపెడుతూ నిటారుగా. రిలాక్స్. సరే, నెక్ రొటేషన్ చేస్తాం. సివియర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగిలిన వాళ్ళందరూ కూడా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ తల పూర్తిగా కిందికి డౌన్ చేస్తాం, తల కిందికి. శ్వాస తీసుకుంటూ తల కుడి నుంచి పూర్తిగా రైట్ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. పూర్తిగా రైట్ టు లెఫ్ట్ చేస్తాం. పూర్తిగా పైకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడం, వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టడం చేయాలి. మనం పూర్తిగా బెండ్ అవ్వకూడదు, తల మాత్రమే రొటేట్ చేస్తాం. ఆపోజిట్ సైడ్ చేస్తాం. ఈసారి లెఫ్ట్ టు రైట్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ నుంచి పూర్తిగా వెనక్కి, వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. మరలా శ్వాస తీసుకుంటూ వెనక్కి పూర్తిగా స్ట్రైట్గా నించోవాలండి. మనం స్ట్రైట్గా నించోవాలి, నిటారుగా నించోండి. హెడ్ మాత్రమే రొటేట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి, వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టడం చేయాలి. త్రీ టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతి స్థితి. రిలాక్స్. నెక్స్ట్ అందరు చేతులు శరీరం పక్కన పెట్టుకోండి. షోల్డర్స్ స్ట్రెచెస్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ చేతులు పక్క నుంచి అదే దిశలో పైకి తీసుకుని వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా అదే డైరెక్షన్లో చేతులు రివర్స్లో ఉండాలి. రివర్స్లో మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ కిందకి. అందరూ కళ్ళు తెరిచి చేయండి. పూర్తిగా శ్వాస వదులుతూ కిందికి. మరొకసారి శ్వాస తీసుకుంటూ పూర్తిగా పక్క నుంచి పైకి, పూర్తిగా పైకి. శ్వాస విడిచిపెడుతూ కిందికి, పూర్తిగా కిందికి. మరొకసారి చివరిసారిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస విడిచిపెడుతూ కిందికి. రిలాక్స్. ఈసారి షోల్డర్స్ రొటేషన్స్ చేస్తాం. ఇద్దరు చేతుల్ని షోల్డర్స్ దగ్గర తీసుకొని రండి, భుజాల దగ్గర తీసుకొని రావాలి. పూర్తిగా ఎల్బోస్ జాయిన్ చేయండి, మోచేతులు కలపాలి. శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ ముందు నుంచి పైకి,
పైకి తీసుకొని వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వెనక నుంచి పైకి వెళ్ళిన తర్వాత శ్వాస విడిచిపెడుతూ వెనక నుంచి కిందకి 3 సార్లు చేస్తాం. పూర్తిగా శ్వాస తీసుకుంటూ ముందు నుంచి పూర్తిగా పైకి, పైనుంచి కిందకు వచ్చినప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళా షోల్డర్స్ జాయిన్ చేయడం. సరే, వెనక నుంచి పూర్తిగా పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి, వెనక నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. ఈ విధంగా 3 టైమ్స్ చేయాలి. శ్వాస ఆధారంగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ కిందికి. 3 టైమ్స్ చేసిన తర్వాత రిలాక్స్. నెక్స్ట్ ట్రంక్ మూమెంట్ చేస్తాం. చేతులు ముందుకి శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకోండి, శ్వాస వదిలిపెడుతూ రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ హ్యాండ్ పూర్తిగా వెనక్కి, కుడి పక్కకి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ దగ్గరికి వస్తుంది, పూర్తిగా సైడ్కి తిరుగుతాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకి, శ్వాస విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకి, అగైన్ రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ, శ్వాస విడిచిపెడుతూ స్ట్రైట్గా, శ్వాస తీసుకుంటూ మళ్ళీ తీసుకోండి, విడిస్తూ మళ్ళీ ఆపోజిట్ సైడ్, అగైన్ స్ట్రైట్గా మళ్ళీ చేతులు, శ్వాస వదులుతూ చేతులు కింద దించేస్తాం. నెక్స్ట్ సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొద్దు. నీ మూమెంట్ చేస్తాము. చేతులు ముందుకి, శ్వాస తీసుకోండి, హరి ఓం. శ్వాస వదులుతూ అలా మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూర్చోండి. నడుము నిటారుగా ఉంటుంది. నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు. నడుము నిటారుగా ఉంటుంది. 5 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4 5. రిలాక్స్. నెమ్మదిగా పైకి, చేతుల కింద దించేసింది. శ్వాస వదులుతూ చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చండి. 3 టైమ్స్ డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. సావధాన్. నెక్స్ట్ స్టాండింగ్, నించొని చేసే ఆసనాలు చేస్తాం. అందరూ కూడా హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి. పక్కన ఉంచుకుంటాం. యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. వెట్టిగో సమస్య ఉన్న వాళ్ళు చేయొద్దు. కళ్ళు తిరుగుతాయి అలాంటి వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకి, అందరూ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయండి. చేతులు పూర్తిగా కలుపుతాం. రివర్స్లో చేయండి. చేతులు పూర్తిగా పైకి, శ్వాస తీసుకుంటూ వెనకాల కాళ్ళు మడుము పైకి లేపాలి. స్టే చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చేతులు పక్క నుంచి నెమ్మదిగా కిందకి డౌన్ చేస్తాం. నెక్స్ట్ వృక్షాసనం చేస్తాం. ఉన్నవాళ్ళు అలానే సమస్య ఉన్న వాళ్ళు చేయొద్దు. బ్యాలెన్స్ చేయడం కష్టం అన్న వాళ్ళు చేతులు మాత్రమే పైకి ఎత్తాలి, కాళ్ళు ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. వృక్షాసనం చేస్తాం. అందరూ రైట్ లెగ్ ప్లేస్ చేయండి. రైట్ లెగ్ని మనం పెట్టుకుంటాం. అప్పుడే చేతులు పైకి ఎద్దదు. బ్యాలెన్స్ అయిన తర్వాత చేతులు పక్కకి, తర్వాత చేతులు పైకి. ఎవరికన్నా కష్టంగా ఉంది చేతులు మాత్రమే పైకి పెట్టి నించోవడం కష్టంగా ఉన్న వాళ్ళు చేతులు పైకి, చేతులు కలపండి. పూర్తిగా 10 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు పక్క నుంచి కిందకి నెమ్మదిగా రిలాక్స్. కాలు తీస్తాం. ఆపోజిట్ సైడ్ చేయాలి. లెఫ్ట్, అందరూ లెఫ్ట్ లెగ్ ప్లేస్ చేయండి. ఫస్ట్ లెగ్ ప్లేస్ చేసుకున్న తర్వాత చేతులు పక్కకి, చేతులు పూర్తిగా నమస్కార స్థితి పైకి, అరిచేతులు పూర్తిగా కలపాలి. హ్యాండ్స్ జాయిన్ చేయండి. పూర్తిగా మోచేతులు బెండ్ అవ్వకుండా పూర్తిగా స్ట్రెచ్ చేస్తాం. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఓవర్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి వృక్షాసనం మనకి ఉపయోగపడుతుంది. రిలాక్స్. చేతులు పక్కకి. నెక్స్ట్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ పాద హస్తాసన్, లెగ్స్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ ఉంచుతాము. శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళండి. పూర్తిగా పైకి శ్వాస తీసుకోండి. మళ్ళా శ్వాస వదులుతూ అలా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. చేతులు రెండు కూడా
కాళ్ళు దగ్గరికి తీసుకొని వెళ్తాం. పూర్తిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, కిందకి బెండ్ అవ్వాలి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయొద్దు. ఇంకా ముందు మీరు ఎక్కడి వరకు అయితే వెళ్ళారో అక్కడ వరకు అలా స్టే చేయండి. 1 2 3 4. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు ముందు నుంచి పైకి, శ్వాస విడిచిపెడుతూ చేతులు పక్క నుంచి కిందకి తీసుకొని వస్తాం. హై బీపీ ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా అర్ధ చక్రాసనం చేస్తాం. మీ యొక్క బొటనవేలు 2 వెన్నుముక చివరి భాగం దగ్గర కలిసేలా పెట్టండి. మీ యొక్క బొటనవేలు వెన్నుముక చివరి భాగం దగ్గర కలిసినట్టు పెట్టుకోవాలి. చేతులు పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. 5 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4. రిలాక్స్. బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది. లంగ్స్ పూర్తిగా ఎక్స్పాండ్ అవుతాయండి. రిలాక్స్. నెక్స్ట్ త్రికోణాసనం చేస్తాం. అందరూ సైడ్కి టర్న్ అవ్వండి, మ్యాట్ సైడ్కి టర్న్ అవ్వండి, పక్కకి. అందరూ ఒకే డైరెక్షన్లో. కాలు దూరం పెట్టుకోండి. త్రికోణాసనం చేస్తాం. చూడండి, కార్పెట్ కొంచెం తడిగా ఉంది, స్కిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరూ మీకు రైట్ సైడ్ తిరిగితే సరిపోతుంది. మీకు కుడి పక్కకి తిరిగి కాలు పక్కకి, చేతులు పక్కకి పెట్టుకోండి. అందరూ రైట్ లెగ్ టర్న్ చేయండి, కుడి పక్కకి రైట్ లెగ్ టర్న్ చేయండి. శ్వాస తీసుకోండి. హై బీపీ ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా సైడ్కి టర్న్ అవ్వండి. అలా సైడ్కి బెండ్ అవుతాం. పూర్తిగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి, రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. నీ బెండ్ చేయకూడదండి. చేతులు పూర్తిగా పైకి, దృష్టి పైకి. త్రికోణాసన్. సయాటికా ప్రాబ్లం, వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. బ్యాక్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెంథెన్ అవుతాయి. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, చేతుల కింద దించండి. ఆపోజిట్ సైడ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ టర్న్ చేయండి. శ్వాస తీసుకోండి, చేతులు పక్కకి. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. 10 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4. దృష్టి పైకి. 5 6 7 8 9 10. చేతులు 2 కలపండి, కాలు కలుపుతాం. అందరూ ఎదురుగా స్ట్రైట్గా వాళ్ళు కూర్చోండి. నాలో కూర్చోవాలి. లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకోండి, కాళ్ళు ఎదురుగా, చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చండి. రిలాక్స్. 3 టైమ్స్ డీప్ ఇన్హేల్ అండి. పూర్తిగా తల వెనక్కి వాల్చి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. రిలాక్స్. నెక్స్ట్ దండాసనం చేస్తాం. అందరూ చేతులు శరీరం పక్కన పెట్టుకోండి. నడుము నిటాచ్ చేయాలి. కాలు 2 కలపండి. లెగ్స్ని పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. నడుము నిటారుగా. భద్రాసనం చేస్తాం. పూర్తిగా లెగ్స్ని జాయిన్ చేసి పూర్తిగా వెనక్కి తీసుకొని రండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి. పూర్తిగా శరీరం దగ్గరికి తీసుకొని రావాలి. నడుము నిటారుగా. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లెగ్ స్ట్రైట్గా. నెక్స్ట్ వజ్రాసనం చేస్తాం. సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, యాంకిల్స్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ లెగ్ని వెనక్కి తీసుకొని వెళ్ళండి. రైట్ లెగ్ మీద కూర్చొని
లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళాలి. చేతుల్ని అలా నీస్ మీద పెట్టుకుంటాం. కళ్ళు మూసుకోండి. మొహమాటానికి చేయొద్దండి. అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రము ఈ ఆసన స్కిప్ చేసి నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకుంటాం. నెక్స్ట్ అర్ధ ఉష్ట్రాసన చేస్తాము. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా అర్ధ ఉష్ట్రాసన చేస్తాం. నీస్ మీద నించోండి. అందరూ కూడా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఆగిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా నీస్ కొంచెం ఒక 1 feet డిస్టెన్స్ పెట్టుకుంటాం. వెనకాల కాళ్ళు కూడా దూరంగా పెట్టుకోండి. చేతుల్ని వెనకాల సపోర్ట్ తీసుకుంటాం. బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. శ్వాస తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. అర్ధ ఉష్ట్రాసన్. గైనిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి పూర్తిగా. రెస్పిరేటరీ వే క్లియర్ అవుతుంది. బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది అర్ధ ఉష్ట్రాసన ద్వారా. రిలాక్స్. మళ్ళీ వజ్రాసనకి రండి. వజ్రాసన స్థితిలో కూర్చుంటాం. నెక్స్ట్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉష్ట్రాసన చేస్తాం. నీస్ మీద నించోండి. నీస్ కొంచెం దూరం పెట్టుకుంటాం. వెనకాల కాళ్ళు కూడా అంతే దూరం పెట్టుకోవాలి. యాంకిల్స్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. వెనకాల కాళ్ళు పట్టుకోగలిగిన వాళ్ళు కాళ్ళు మడం పట్టుకోండి. అలా చేయలేని వాళ్ళు వెనక అర్ధ ఉష్ట్రాసన ఏదైతే చేస్తామో అదే చేయాలి. యాంకిల్స్ క్యాచ్ చేయండి. 2 చేతులతో మన యొక్క కాళ్ళు మడలు పట్టుకుంటాం. సేమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. మాట్లాడు చేయగలిగే వాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా అలా ఉంటాం. రిలాక్స్. వజ్రాసనంలో కూర్చుంటాం. నెక్స్ట్ శశాంకాసన చేస్తాం. నీస్ దూరంగా పెట్టుకోండి. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. కొంచెం మోకాలు దూరంగా పెట్టుకోండి. చేతులు నీస్ మధ్యలో పెట్టుకుంటాం. చేతులు ముందుకు అలా స్ట్రెచ్ చేస్తూ చిన్ టచ్ చేయండి. చేతులు పూర్తిగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. బార్లో పడుకోవాలి. చిన్ టచ్ చేస్తాం. 1 2 3 4 5. మళ్ళీ చేతులు 2 నీస్ దగ్గరికి తీసుకొని రండి. రిలాక్స్. నెక్స్ట్ ఉత్తాన మండుకాసన చేస్తాం. నీస్ కొంచెం దూరం పెట్టుకోండి. సివియర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస విడిచిపెడుతూ చేతుల్ని ఆపోజిట్ సైడ్ షోల్డర్స్ మీద పెట్టుకోవాలి. ఆపోజిట్ షోల్డర్స్ మీద పెట్టుకోవాలి. స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి ఉత్తాన మండుకాసనలో. 1 2 3 4 5. రిలాక్స్. రిలాక్స్. అందరూ వజ్రాసనం నుంచి సాధారణ స్థితికి వచ్చేయండి. వేసుకొని కూర్చోవాలి. అందరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ప్రాణాయామ చేస్తాము. అందరూ నడుము నెట్టచ్ చేసి కూర్చోండి. కపాలభాతి ప్రాణాయామం చేస్తాము. హై బీపీ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చేయొద్దు. 1 సెకండ్కి 1 స్ట్రోక్ చొప్పున మన పొట్టని లోపలికి నెట్టడము, శ్వాస వదలడం చేయాలి. ప్రారంభించండి. పొట్ట లోపలికి నెట్టడము, శ్వాస వదలడం ఒకేసారి చేయాలి. కపాల నాడులన్నీ కూడా పూర్తిగా యాక్టివ్ అవుతాయి. శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా పూర్తిగా బయటికి నెట్టవేయబడతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక్క సెకండ్ ఆగి శ్వాస తీసుకొని వదిలిపెట్టి మరొక్కసారి చేయండి. రిలాక్స్. నెక్స్ట్ నాడీ శోధన ప్రాణాయామం చేస్తాం. అందులో చేతులు నాసికాగ్ర ముద్ర, అందరూ చేయొచ్చు ఈ ప్రాణాయామ. అందరూ కుడి చేతిని నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకోండి, ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోండి దీర్ఘంగా. క్లోజ్ చేసి రైట్ నుంచి వదిలిపెట్టండి. మళ్ళా రైట్ నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలిపెడతాం. శ్వాస నెమ్మదిగా దీర్ఘంగా తీసుకోవడం, నెమ్మదిగా వదలడం చేయాలి. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి నాడీ శోధన ప్రాణాయామ. మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుంది. శరీరంలో ఉండేటటువంటి 72,000 నాడులు కూడా యాక్టివ్ అవుతాయి. అందరికీ ప్రాణశక్తి వెళ్తుంది. 5 టైమ్స్ పూర్తయిన తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస విడిచిపెట్టి క్రియ పూర్తి చేస్తాం. రిలాక్స్. రిలాక్స్. లాస్ట్గా ఒక 3 టైమ్స్ భ్రామరీ ప్రాణాయామం చేస్తామండి. అందరూ మన యొక్క చేతుల్ని చెవిలో పెట్టుకోండి. మన వేళ్ళని కళ్ళ మీద పెట్టుకుంటాం. మకార ఉచ్చారణ చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాస విడిచిపెడుతూ మకారం. మళ్ళా శ్వాస తీసుకోండి. వన్ మినిట్ 3 టైమ్స్ అయిన తర్వాత చేతుల్ని అందరూ కూడా నీస్ మీద పెట్టుకోండి. అలా చిన్న ముద్ర, కళ్ళు మూసుకుంటాం. 1 నిమిషం పాటు ధ్యాన స్థితిలో అలా కూర్చోండి. కళ్ళు మూసుకుంటాం. ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ముఖంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా. రిలాక్స్. ఓంకారం సంకల్పం చేసుకుంటాం అందరం. ఈ యోగాభ్యాసం ద్వారా పొందినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మన శరీరం, మనసుని, ఈ శరీరం ద్వారా నేను, నా కుటుంబం, నా సమాజం, ఈ శరీరం విశ్వశాంతి కోసం ఉపయోగపడాలి అనేది మనం సంకల్పం చేసుకుంటాం. శాంతి మంత్రం ఉంటుంది, ఓంకారం చెప్తాం. శ్వాస తీసుకోండి.
నమస్కార స్థితి. చేతులందరూ నమస్కార స్థితిలో ఉంచండి. శాంతి మంత్రం చెప్తాం, వెనకాల అనుసరించాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చేతుల్ని బాగా రాపిడి చేసుకొని ఆ వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కళ్ళు తెరవాలి. స్వస్తి. మైక్ ఇవ్వాలి సార్కి. మైక్. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ అనిత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారిని, జిల్లా కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారిని, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు ఇటే పెట్టుకున్నా, ఇటే పెట్టుకున్నా. ఈ మ్యాట్స్ తీయండమ్మా. బండారు సత్యనారాయణమూర్తి గారిని, అలాగే కార్పొరేషన్ చైర్మన్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ఇటు వచ్చారు, కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అమ్మ, అందరికీ నమస్కారం. అందరికీ కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని, థీమాటిక్ ప్రోగ్రామ్ని ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ అచ్యుతాపురం సజ్జలో నిర్వహించినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సుందర విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు సీఎం రమేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్పెషల్లీ ఒక విషయం మీ అందరికీ తెలియాలి, నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు 11వ యోగా డే సెలబ్రేట్ చేయడానికి మన విశాఖపట్నం రానున్న నేపథ్యంలో యోగా అన్నది భారతీయ సంతతికి సంబంధించిన ఒక క్రియ. ఈ యోగాని కంపల్సరీగా ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యోగా క్రియని నేర్చుకోవాలి, యోగా క్రియలో మనం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా దీని మీద డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా దీని మీద నిర్ణయించుకొని 1 మంత్ ప్రోగ్రామ్ని ఇచ్చారు. ఈరోజు పరిశ్రమల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించడానికి కూడా కారణం ఏంటంటే, మీకున్న బిజీ షెడ్యూల్లో, మీకున్న మెంటల్ ప్రెషర్లో డెఫినెట్గా యోగా అన్నది మీ అందరికీ కూడా ఒక ఉత్తేజపూరితం. అదేవిధంగా మీ తాలూకా ప్రొడక్షన్ పెంచుకోవడంలో కానీ, మీ ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ, మీ మెంటల్ యాక్టివిటీస్లో కానీ ప్రత్యేకంగా దీన్ని ఒక భాగంగా జరుపుకోవడానికి దీన్ని ఒక క్రియగా భావించాలి. మీరందరూ కూడా దీన్ని యోగా ప్రాక్టీస్ చేస్తారని, ఇదో ఈ రోజు ఒక రోజే కాదు, ఫర్దర్గా కూడా దీన్ని యోగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు బండా సత్యనారాయణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండి. ఒక మాట బండారు సత్యనారాయణ ఒక్కనే. అందరికీ కార్మిక సోదరులకు, గౌరవనీయులు హోంశాఖ మంత్రులు అనిత గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి, సోదరుడు తమ్ముడు స్థానిక శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమ ఎలమ సంఘం అధ్యక్షుడు కుమార్ గారు, ప్రెస్టీజియస్గా తీసుకునే కలెక్టర్ గారు ఒక మంచి ప్రాంగణంలో, మంచి వాతావరణంలో, ఆరోగ్య భద్రతలో
మోడీ గారి ఆదర్శంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డైనమిక్ మన కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి, అందరికీ నిర్వహిస్తున్న ఆర్డీఓ గారికి, ఇతర అధికారులందరికీ పేరు పేరు సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు. అయితే నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం యోగాసనం. నాకు ఎక్కడో ఓంకారం చెప్తూ ఉంటే అదొక రకమైన సౌండ్ చెవులోంచి వచ్చింది నాకు ఈరోజు. అంటే ఈరోజు ఫస్ట్ టైం, నాకు ఇంతవరకు నేను ఎప్పుడు యోగాసనం చేయలేదు, మెడిటేషన్ చేయలేదు, కానీ ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే బాగుంటుంది దయవల్ల. అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్సు. ఇక ఈ వేళ నుంచి నేను కూడా కనీసం వారానికి 2 రోజులైనా సరే క్లాస్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఇప్పుడు మైక్ తీసుకున్నాను. మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, మా ఉద్యోగులకు కూడా ప్రతి మేనేజ్మెంట్ కోరుతున్నాను, కనీసం వారానికి 2 రోజులు ఎంప్లాయీస్ని కూడా ఆ మెడిటేషన్ అనేది ఒక అరగంట కాస్ట్లో తీసుకోవాలి. నిరంతరం టెన్షన్ కాకుండా ఒక అరగంట వాళ్ళకి మీరు టైం ఇచ్చి ఆ షిఫ్ట్ వచ్చే ముందు ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తే కార్మికుల భద్రత కూడా ఉంటుందని తెలియపరుస్తూ మంచి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఆర్గనైజ్ చేసినందుకు అధికారులకి నా ధన్యవాదాలు. ఓకే, సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మన హోమ్ మినిస్టర్ మేడం గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే ఎల్లమంచిలి గారికి, ఎమ్మెల్యే మాడుగుల గారికి, చైర్మన్స్కి, ముఖ్యంగా ఒక షార్ట్ నోటీస్లో 10,000 మంది వచ్చారు ఈరోజు. మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదములు. ఈ ప్రోగ్రాం ఇంత మంచిగా జరగడానికి వర్ణ భగవానే చాలా ఇంపార్టెంట్. ఈ ఊరంతా వర్షం పడుతుంది, అనకాపల్లిలో పడుతుంది, మునగబాక దాకా పడింది నేను వచ్చినప్పుడు, ఎలమంచిలిలో పడుతుంది, కానీ ఇక్కడ మాత్రం పడలేదు. అంటే దేవుడు కూడా మనతో పాటే ఉన్నారని దీనికే పెద్ద ఎవిడెన్స్. మీరు వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి, ఎందుకంటే ఫ్లైట్ ఉంది. ఇప్పుడు అన్న మన సీఎం రమేష్ గారిని, ఎవరో ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండమ్మా, సీఎం రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హోంమంత్రి అనిత గారికి, పెద్దలు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన మన ఎలమంచిలి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన కుమార్ గారు కానీ మిగతా అధికారులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. యోగా అనేది ఏదో మనం ఖర్చు పెట్టి చేసుకున్నది కాదు. మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేదానికోసం ఎప్పుడో పూర్వం మన భారతదేశంలో కనిపెట్టిన యోగా ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాకు కొంచెం సమయం కేటాయించి, ఏదైనా టెన్షన్స్లో ఉండి లేదు ఆరోగ్యపరంగా కూడా బాగాలేకుంటే కూడా ఈ యోగా పనికొస్తుంది. ఏ ఎక్విప్మెంట్ లేకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చేసే కార్యక్రమం ఈ యోగా. ఈ యోగా వల్ల చాలా 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 అద్భుతాలు జరుగుతున్నాయి. షుగర్ రాదు, బీపీ రాదు, శారీరకంగా బాగుంటాం, మానసికంగా కూడా బాగుంటాం. అసలు ఏ విధంగా కూడా ఒత్తిడికి లో కాకుండా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, స్కూల్కి పోయే పిల్లల దగ్గర కూడా మీరు నేర్పించి కొంత సమయం మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీరు గట్టిగా ఉండేదానికోసం ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసి, ప్రతి ఒక్కరు కూడా డైలీ ఒక ½ అన్ అవర్ మీకోసం, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం అంతా బాగుంటుంది. మీ కుటుంబం అందరూ కూడా, పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా యోగా అభ్యసించడానికి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ 10,000 మందితో ఇంత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద కార్యక్రమాన్ని చేసిన దానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా యంత్రాంగానికి, అలాగే రేపు
ప్రధానమంత్రి 21 తారీఖు మన విశాఖపట్నంలోనే చేస్తున్నా అంటే మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. దీనికి ముఖ్య కారకులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎప్పుడైతే ఈ యోగాను ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా నేను తిరుగుతుంటాను బాగా. ఏ దేశం వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఉదయం 6 గంటలకు ఎవరికి వారు యోగా చేసుకుంటున్నారు. దీన్ని ఇంకా కూడా ఎంత ప్రమోట్ చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు విద్యా దీవెన వేసే రోజు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి అకౌంటు 10:30-11 గంటలకు అకౌంటు బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి ఈరోజు జరిపే మంచి రోజు ఈరోజు మన యోగాతో మన ఆంధ్రప్రదేశ్కి మంచిది, మన కుటుంబాలకు మంచిది. దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు శుభదినం. దీని ఇట్లే మీరు ఈరోజు ఏదో చేసినట్టు కాకుండా దీన్ని కంటిన్యూ చేస్తే దీని ఫలితాలు మీకు ఒక 3 నెలల్లోనే మీకు అందుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యంత్రాంగానికి, మన ఎమ్మెల్యే గారికి, మిగతా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్స్ అండి. మన ఎంపీ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా దేశంలో ఎక్కడున్నా కూడా మన అనకాపల్లి జిల్లా అంటే ఎంతో ప్రేమతో మరి మాకన్నా ముందే వచ్చి ఏ నియోజకవర్గం అయినా సరే ఎమ్మెల్యేల కన్నా ముందు వచ్చి పాల్గొని మనందరినీ కూడా చల్లగా చూసుకుంటున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనితి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన సీనియర్ నాయకులు మాడుగుల ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు బండారు సత్యనారాయణమూర్తి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ జిల్లా ముందుగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారు. మరి ఆవిడ ఈరోజు ఈ కార్యక్రమానంతటికీ కూడా దగ్గరుండి మళ్ళా ఈ ఇండస్ట్రీలో 2 సార్లు మీటింగ్ పెట్టి మరి అందరినీ కూడా మరి ఏకీకృతం చేశారు. ఆవిడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మీ అందరితో కూడా మీటింగు, మరి మీ ప్రతినిధులందరితో మీటింగ్ మేము పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దేశం కోసం మన ప్రాచీనమైన యోగాని ప్రపంచవ్యాప్తంగా మరి మన పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరికీ పరిచయం చేసినప్పుడు మన 140 కోట్ల మంది కూడా మరి అందరూ కూడా ఇది ఒక మన జీవనం మనం అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇది రోజువారీ కార్యక్రమంగానే భావించాలనే ఒక ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులందరూ కూడా దీన్ని, అలాగే శాసనసభ్యులందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికీ మరి పేపర్లో చూసాం 2 కోట్ల పైన ఆల్రెడీ యోగాలో పాల్గొన్నారు. ఇప్పుడు 21 నుంచి నెక్స్ట్ ఈ 21 వరకు, లాస్ట్ 21 నుంచి ఈ 21 వరకు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో శ్రమతో వచ్చారు. పొద్దున్నే 4 గంటలు లేచి మరి శ్రమతో వచ్చారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజుతో ఆగిపోకూడదు, మీరు ప్రతిరోజు కూడా యోగా చేయాలి. అదే దీని ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు మీరే కాదు, మీ ఫ్యామిలీలందరూ కూడా, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ యోగాని చేసేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రత్యేకంగా మరి ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా, ఏపీఐఏసీ అధికారులు కానీ, రెవెన్యూ వారు కానీ, పోలీస్ వారు కానీ అందరూ కూడా మరి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాతో అన్నారు సార్ వర్షం వచ్చేస్తుందేమో అని. వర్షం రాదని చెప్పా. వర్షం రాదు, మీరు కనుక్కోండి. ఈ పక్కనే ఒక సర్కిల్ లాగా విష్ణుమూర్తి ఎలా అయితే సర్కిల్ లాగా అడ్డుతాడు ఆయన,
అలాగే ఈ వర్షం కూడా మనకి కేవలం ఆశీర్వాదం లాగే అక్కడ జల్లు పడుతుంది. అలా జల్లు పడుతుందని చెప్పి మీరు ఇక్కడ కూర్చున్నానంటే మనం ఇక్కడి నుంచి సమాప్తం అనగానే మొత్తం వర్షం పడిపోతుంది. అది కూడా నాకు చాలాసార్లు మాకు నాతో పాటు ఉన్న వాళ్ళకి అనుభవం. నేను ఏ కార్యక్రమం చేసినా ఇలాగే ఉంటుంది. మరి మనల్ని ఆశీర్వదించిన ఆ భగవంతుడిని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి మన ఎంపీ గారు మాట్లాడతారు. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, రేపు 21వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో యోగాకు వస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని పాల్గొని ప్రపంచానికే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా విశాఖపట్నంలో జరగడానికి మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ఈరోజు ఈ జిల్లా పేరుని చాలా బ్రహ్మాండంగా మరి తీసుకొచ్చారు. అలాగే 21వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఇంతకన్నా ఎక్కువ డిసిప్లిన్తో పాల్గొనాలని అందరికీ కూడా మరి మరొక్కసారి విన్నవించుకుంటే, ఎందుకంటే మన దేశం జెండా 21వ తారీఖున విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలో యోగాగా మరి ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిలిచినా పిలకపోయినా అందరికీ ఆహ్వానం. అందరూ కూడా ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కబోతుంది. మరి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దీన్ని కండక్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా, అంటే మీకు స్పెసిఫిక్గా ఒక ప్లేసు అలాట్ చేస్తాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం మీదకి వెళ్తున్నాం. దయచేసి 21ను కూడా ఇంతకన్నా ఎక్కువ సిన్సియర్గా అందరూ పాల్గొంటారని చెప్పి, ఆఖరిగా మరి ఈ పోస్టర్ లాంచ్ కూడా మన ఎంపీ గారి చేతుల మీదుగా డ్రగ్స్ గురించి, అలాగే పిల్లలు, ఆడపిల్లలు, లా అండ్ ఆర్డర్ ఇవన్నిటి గురించి కూడా పోలీసు వారు మరి ఈ పోస్టర్ని ఆవిష్కరించమని చెప్పారు. సో మరి మన ఎంపీ గారు చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి, జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరూ కూడా తోసుకోకుండా జాగ్రత్తగా డిసిప్లిన్గా అందరూ కూడా ఇక్కడి నుంచి జాగ్రత్తగా మీ కంపెనీలకి వెళ్తారని చెప్పి కోరుకుంటూ జై హింద్.